మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఒక వ్యక్తి ఇంటెలిజెంట్ ఎలా చెప్తాం? అన్డౌటెడ్లీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి. ఒక వ్యక్తి ఇంటలెక్చువల్గా ఉంటాడు. ఇంటెలిజెన్స్ వేరండి, ఇంటలెక్చువల్ వేరు. బ్రాడ్ మైండ్ వేరు, ఫ్రీ మైండ్ వేరు. నాకు నచ్చింది నేను చెప్తాను అనటం వితండవాదం అవుతుంది. మనకు తెలిసిన దాన్ని మనం ధైర్యంగా చెప్పడం స్వేచ్ఛావాదం అవుతుంది. ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చెప్పడం ఇంటలెక్చువాలిటీ అవుతుంది. అంటే మనం ఏ విషయం చెప్తున్నా కూడా అందులో క్వశ్చన్కి ఆస్కారం ఉంటుంది, ఆన్సర్కి ఆస్కారం ఉంటుంది. కుప్పిగంతులు వేసి పక్కకి గోడ మీద పిల్లిలా వెళ్ళిపోవడం మాత్రం ఉండదు. ఒక వ్యక్తి చెప్పేది అంత నిబద్ధతతో ఉంది, గన్ షాట్గా ఉంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో మీకు ఒక కాంబినేషన్ అయితే కనబడుతుందండి. 4, 9, 2 దీన్ని ఎటు నుంచి ఎటు చూసుకున్నా కూడా 5 అనే లెక్క రావటం వెరసి మీకు 4, 5, 6, 9 4, 5, 6, 9 పక్కన కూర్చుని ఉండేది 2. 5 నెంబర్లు ఉంటాయండి. ఈ నెంబర్లు గొడవంతా ఏంటి మేడం, మాకు ఫలానా పేరు పెట్టుకుంటే కుబేర్లు అవుతాం అని చెప్పకుండా అంటున్నారా? మరి మీరు కుబేర్లు అవుతారని చెప్పడానికి ఇవన్నీ నేను వెయ్యాలి కదండి. వెయ్యకుండా మీకు ఎలా ఇచ్చేస్తాను? మీకు నచ్చింది కదా అని ముఖేష్ అంబానీ పేరు నేను ఇవ్వలేను. మీకు నచ్చింది కదా అని సచిన్ టెండూల్కర్ ఇవ్వను. పడాలి కదా, పడకపోతే కొడుతుందండి, అది పేరే కొడుతుంది మిమ్మల్ని. స్కూల్లో జాయిన్ కానివ్వదు, జాయిన్ అయినా చదవనివ్వదు, చదివినా పాస్ కానివ్వదు. కనీసం మీ ఎర్నింగ్ అనేది చిన్నప్పటి నుంచే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సరిపడని పేరు మనం పెట్టుకున్నట్లయితే. అర్థమైంది కదండి. పేరు సరిపడితే ఎంత బాగుంటుందో చెప్పడానికి నాకు పెద్దగా ఉదాహరణలు అక్కర్లేదు. కానీ పేరు సరిపడకపోతే మాత్రం ఎన్ని జరుగుతాయి చెప్పడానికి కొన్ని లక్షల ఉదాహరణలు ఉన్నాయండి. కొన్ని లక్షల ఉదాహరణలు ఉన్నాయి. ప్రతి పేరులో పడని లక్షణం అంటూ ఉంటుంది. దాన్ని కరెక్షన్ చేయడమే కరెక్షన్. ఆ పడని లక్షణాన్ని మనం తీసేసేయాలి. ఈ పడని లక్షణం తీసేయడానికి నాకు నక్షత్రం వస్తే నాకు నక్షత్రమే అవసరం లేదు. అంటే మీకు ఎర్నింగ్స్ లేకపోయినా పర్వాలేదు, కుటుంబం లేకపోయినా పర్వాలేదు, చదువు లేకపోయినా పర్వాలేదు, మంచి వ్యక్తిత్వం లేకపోయినా పర్వాలేదు, కానీ మీ పేరు మాత్రం నక్షత్రంలో ఉండాలి. రైట్, గ్రాంటెడ్. మీరు ఇంకేవి అడగండి. మీకు నక్షత్రంలో పేరు కావాలి అనుకున్నప్పుడు ఈ లక్షణాలు ఏవి అడగద్దు, ప్రసక్తే లేదు, అడగద్దండి. ఎందుకు? నేను చెప్పిన కాంబినేషన్స్ వర్కౌట్ కావు కదా అక్కడ ఆ లెక్కలో. అందుకని సో చెప్పాను కదండి. ఒక డేట్ ఆఫ్ బర్త్ని మీరు లెక్కలు తీసుకుంటున్నప్పుడు కొన్ని వండర్ఫుల్ కాంబినేషన్స్ వస్తాయి. ఎక్సలెంట్ అనుకుంటామండి. అలాగే ఈ ఇంటలెక్చువాలిటీ ఉన్నటువంటి పిల్లలు చిన్నప్పటి నుంచి కనపడతారు. కొంతమంది వ్యక్తులతోటి మాట్లాడుతున్నప్పుడు శభాష్ అని అనుకుంటాం మనం. కారణం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్లో ఉండేవి. ఎటు నుంచి ఎటు చేసుకున్నా ఒక నెంబర్ రిపీట్ అవుతూ ఉంటుందండి. మీరు ఒక స్క్వేర్లో ఎన్ని చేసుకున్నా కూడా మనకి కొన్ని పజిల్స్ ఉంటాయండి. మీరు ఎటు నుంచి ఎటు కూడినా 9 రావాలి, అడ్డంగా కూడినా, నిలువుగా కూడినా, క్రాస్గా కూడినా, స్ట్రైట్గా కూడినా, మీరు ఎటు నుంచి అయినా చేయండి, టోటల్ 9 రావాలి అనుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఇలా టోటల్ 9 రావాలి అనే దాంట్లో ఒక బాక్స్ ఖాళీ పెట్టి క్వశ్చన్ మార్క్ ఇస్తాం. ఏమిటి అది? మా బ్రెయిన్ని పెంచడానికి, బ్రెయిన్ పవర్ని పెంచడానికి. అలాగా ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఎటు నుంచి ఎటు చూసుకున్నా ఒక్కొక్క నెంబర్ రిపీట్ అవుతున్నప్పుడు ఆ నెంబర్ సూచించేదే ఇంటలెక్చువాలిటీ. పెద్దగా కష్టపడక్కర్లేదండి. వీళ్ళు చిన్నప్పుడు కూడా, అంటే నెలల పిల్లలుగా ఉన్నప్పుడు కూడా ప్రతిదానికి గీయమని ఏడవరు, అవసరమైతే ఏడుస్తారు. ఎందుకు? ఆ శక్తిని అలా వేస్ట్ చేయటం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి. అర్థమైంది కదండి. సృష్టి అండి, ఎన్ని రకాల విన్యాసాలు ఉంటాయి. మనము నక్షత్రాల పేర్లు కనుక్కొని వాటికే ఇన్ని విన్యాసాలు చేస్తున్నామే, మరి మనల్ని పుట్టించే సృష్టి, ఆ శక్తి ఎన్ని విన్యాసాలు చేయాలి? అందులో అన్నీ మీకు అర్థమయ్యేటట్లు చేస్తాయా? ప్రసక్తే లేదు. అర్థమైంది కదండి. సో ఇంటలెక్చువాలిటీ అనేది ఒక వరం. ఇంటెలిజెన్స్ అనేది పెట్టి పుట్టింది కాదండి. మన కర్మ కొద్దీ, కర్త కొద్దీ, క్రియ కొద్దీ వచ్చేటటువంటి లక్షణం. క్లాస్లో ఒక్కడే ఉంటాడు ఇంటెలిజెంట్, వాడే టాపరు. క్లాస్లో ఒకే ఒక ఇంటలెక్చువల్ పర్సన్ ఉంటాడు, అతనే ఆ క్లాస్లో ఇంటలెక్చువల్ పర్సన్. వీళ్ళిద్దరి జీవితాలు గమనిస్తే
ఇంటెలిజెన్స్తో ఉన్నటువంటి వ్యక్తి తనకి నచ్చినట్లుగా తనకున్న ఛానల్స్లో బాగుంటాడు. వేరాజ్ ఇంటలెక్చువల్ పర్సన్ అన్ని రకాలుగా బాగుంటాడు. జీవితంలో సుఖంగా ఎలా ఉండాలి అనేది మనం క్లాస్ ద్వారా నేర్చుకుంటున్నామంటే కర్మ కదా మరి. మనం బాగుండాలి అంటే ఒక క్లాస్కి వెళ్ళి నేర్చుకోవాలా? మనకి ఏదైనా ఒకటి కావాలంటే మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళాలా? అర్థం కాని విషయం నాకు. ప్రపంచం మరీ కుంచుకుపోతుందండి. ఈ మాత్రం కష్టం కూడా పట్టడం లేదు, బ్రెయిన్ని వాడటం లేదు. మరి కావాల్సి వస్తున్నాయి సైకలాజికల్ క్లాసెస్, థెరపీస్, మోటివేషన్ క్లాసెస్, ఇంకేమిటెవరో కన్సల్టేషన్స్ ఉన్నాయి కదండి. ఇవన్నీ కావాల్సి వస్తున్నాయి. ఏమో డేట్ ఆఫ్ బర్త్లో ఆ నెంబర్లు మిస్ అవుతున్నాయేమోనండి. బహుశా మన్ని సృష్టించే విధాత కూడా కాస్త కోపం వచ్చి వీళ్ళ దాంట్లో కొన్ని నెంబర్లు పీకి పడేస్తే జీవితం అంతా కొట్టుకుంటారు అని అనుకున్నట్టున్నాడు. ఇలాంటి కాంబినేషన్స్ కూడా ఇస్తున్నాడేమో. బట్ ఎనీహౌ, ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఇలాంటి విషయాన్ని కనుక్కున్నప్పుడు పేరు సెలెక్ట్ చేయడం చాలా బాగుంటుంది. ఒక దాన్ని ఏమంటారండి, మామూలుగా అంటే బాగుండదేమో, యుద్ధం చేసినట్లు ఉంటుంది అనుకోండి. చాలా చక్కగా ఉంటుంది అటువంటి వాటికి పేర్లు ఇవ్వటం. కానీ అందరికీ ఇలాంటివి రావండి. చెప్పాను కదా, మీ డేట్ ఆఫ్ బర్త్లో కర్త కర్మ క్రియ ఎటు నుంచి ఎటు వేసినా ఒక నెంబర్ రిపీట్ అవటం. వీళ్ళు ఖచ్చితంగా అయితే ఇంటెలిజెంట్స్ అవుతారు, లేకపోతే ఇంటలెక్చువల్స్ అవుతారు. అందరూ అవుతారా? కారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.